ఎన్నికల నిర్వహణలో ఎలాంటి సవాళ్ళనైనా చిరునవ్వుతో ఎదుర్కొన్నటువంటి ఐవి సుబ్బారావు గారు కేంద్ర సర్వీసులకు వెళ్తున్నారు. ఈ సందర్భంగా మనతో ఉన్నటువంటి ఐవి సుబ్బారావుతో మాట్లాడతాం. సార్ చెప్పండి, ఈ పీరియడ్లో మీకు ఎలాంటి ఫీల్ అయింది? లాట్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ అండి. సిఇఓగా 2.5 years టెన్యూర్లో 2 బై ఎలక్షన్స్ జరిగినాయి. ఓ జనరల్ ఎలక్షన్, దాంట్లో పార్లమెంటు, మన అసెంబ్లీ ఎలక్షన్స్. అన్నిట్లో కూడా చేసిన పని ఐ థింక్ ఐ హ్యావ్ ది గ్రేటెస్ట్ సాటిస్ఫాక్షన్ టుడే. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్నికలు చాలా కీలకం. ఆ బాధ్యత నాకు ఒప్పచెప్పడం నా అదృష్టంగా నేను భావించాను. ప్రజాస్వామ్య విలువల్ని నిలబెట్టడం, ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన నిర్దేశాలు, ఉన్న లాస్ని మనం ఇంప్లిమెంట్ చేయగలిగి ప్రజల్లో ఒక నమ్మకం కలిగించాలనే ప్రయత్నం చేశాం. ఎలక్షన్స్ సజావుగా నిర్వహించడానికి సాధ్యపడుతుంది, ఉన్న చట్టాలని అమలుపరచడానికి సాధ్యపడుతుంది అని ఉన్న ఈ 3 ఎలక్షన్స్లో చేయగలిగాం. దీనికి ప్రధానంగా ఓటర్స్ అవగాహన కానీ, లేకపోతే పోస్ట్ ఆఫీసుల ద్వారా, డ్రాప్ బాక్సుల ద్వారా ఓటర్స్కి సులభంగా వాళ్ళ పేరు నమోదు చేసుకోవటం కానీ, ఫోటోలు జతపరిచి ఎపిక్స్ తీసుకోవటం కానీ, ఇవన్నీ కూడా ప్రయత్నం చేశాను. ఐ హ్యావ్ కంప్లీట్ సాటిస్ఫాక్షన్ దట్ ఐ డిడ్ మై బెస్ట్. దానికి కావాల్సిన సహకారాలు పొలిటికల్ పార్టీ రిప్రజెంటేటివ్స్ కానీ, మా అధికారులు కానీ, నాతో పనిచేసిన సిబ్బంది, మీడియా ప్రతినిధులు అందరూ కూడా సహకరించడం వల్ల చాలా సులభంగా జరిగిపోయినాయి ఇవన్నీ కూడా. అంటే ఈవీఎంస్తోని ఓటింగ్ నిర్వహించి సక్సెస్ఫుల్గా ఒక మోడల్గా తీసుకొచ్చారు ఆంధ్రప్రదేశ్ని. ఈ విషయంలో ఆ రాజకీయ పార్టీల నుంచి కొన్ని విమర్శలు కూడా ఎదుర్కొన్నారు. ఆ సమయంలో మీరు ఎలా ఫీల్ అయ్యారు? అంటే ప్రజాస్వామ్య వ్యవస్థలో డిబేటు, డిస్కషను, డిసెంటు అన్నీ ఉంటాయి, భిన్నాభిప్రాయాలు ఉంటాయి. వాటిని అన్నింటినీ కూడా అర్థం చేసుకుని వాటికి సమాధానం ఇవ్వటం చేయవలసిన పని. అందుకని మొన్న గత ఎన్నికల్లో కూడా ఈవీఎంల గురించి చాలామంది అపోహలు, అనుమానాలు వ్యక్తపరిచారు. వాటిని కాదనలేదు. కానీ మనం చేయవలసిన కార్యక్రమం ఈవీఎంలు ఎలా పనిచేస్తున్నాయి అనేది ప్రత్యక్షంగా, పారదర్శకంగా అందరి సమక్షంలో మనం చేసిన కార్యక్రమం వల్ల ఆ అపోహలు అవన్నీ కూడా తొలగిపోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఎన్నికల నిర్వహణలో కూడా ఎన్నికల రోజు చాలామంది చాలా వదంతులు, రూమర్స్ ఇవన్నీ స్ప్రెడ్ చేసి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయడానికి ప్రయత్నిస్తుంటారు. అలాంటప్పుడు టైమ్లీ ఇన్ఫర్మేషన్ అందరికీ ఇవ్వటం, మాట్లాడటం, ప్రజలకు తెలియజేయటం, దానివల్ల ఏమైందంటే ప్రశాంతత నెలకొల్పింది. దానికి మీడియా కూడా సహకరించింది. అందుకని కొంత ఇలాంటి సన్నివేశాల్లో కొంత ప్రెషర్ ఉంటుంది. కానీ దాన్ని అర్థం చేసుకుని ప్రజలకు చెప్పాల్సిన మాటలు మీ అందరి ద్వారా చెప్పడం వల్ల, ఎప్పటికప్పుడు వాళ్ళకు తెలుస్తూ ఉండటం వల్ల ఎక్కడ కూడా రూమర్స్ స్ప్రెడ్ అవడానికి అవకాశం లేకుండా పోయింది. తెలంగాణలో జరిగినటువంటి బై ఎలక్షన్స్కి 3G సర్వీసులను కూడా ఉపయోగించుకున్నారు. అంటే మీ ఆలోచనలు ఇంకేమన్నాయి? కొత్త నూతన ఆలోచనలు ఏమైనా ఉన్నాయా ఇంకా మిగిలిపోయినా? టెక్నాలజీలో చాలా డెవలప్మెంట్స్ వస్తూ ఉంటాయి. 3G కూడా 2-3 నెలల ముందర లేదు మనకు. ఇప్పుడు కూడా డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లోనే ఉన్నాయి. వచ్చిన టెక్నాలజీని ఎలా ఉపయోగిస్తే బాగుంటుంది, మనం చేస్తున్న పని ఇంకొంచెం బాగా చేయడానికి అవకాశం ఉంటుంది కదా అని చెప్పి ఆలోచనతో 3G సర్వీసెస్ని కూడా వాడుకోవడం జరిగింది. డైరెక్ట్ వెబ్కాస్టింగ్ కానీ ఇవన్నీ కూడా వాడుకున్నాం. అలాగే ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కూడా చేస్తే బాగుంటుందనే ఆలోచన ఉంది. దానికి సాఫ్ట్వేర్ డెవలప్ చేస్తున్నాం. త్వరలో అది కూడా, ఆ కార్యక్రమం కూడా జరుగుతుంది. ఇప్పటికి కూడా ఎవరైనా రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే వెబ్ బేస్డ్ ఫెసిలిటీ కూడా పెట్టాం. దానికన్నా కూడా కీలకం ఏంటంటే హ్యూమన్ ఎలిమెంట్. అందుకని హ్యూమన్ రిసోర్సెస్ కూడా మనం కాన్సన్ట్రేట్ చేయాలి, సిస్టమ్స్ ఇంప్రూవ్ చేయాలి. వ్యవస్థని పటిష్టపరిస్తే ఎప్పటికైనా మనకు మన దేశంలో ఉన్న మానవ వనరుల సంపద అది చాలా రిచ్ రిసోర్స్. దాన్ని మనం ట్యాప్ చేస్తూ పోవాలి. అంటే ఎలక్షన్స్తో పాటు వివిధ శాఖల్లో పనిచేశారు. మీకు ఏ శాఖ బెస్ట్ అనిపించింది? బెస్ట్ అన్నట్టు ఏమీ లేదు. ఈవో టీటీడీగా పనిచేసినప్పుడు అక్కడ ఉన్న సమస్యలు అర్థం చేసుకుని దానికి ఏదైనా చేద్దామని ప్రయత్నించాం. సుదర్శనం అనే సులభమైన దర్శనం అక్కడ వచ్చే భక్తులకు కల్పించాలని అక్కడ ప్రయత్నించాం.
దాని తర్వాత ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి వచ్చిన తర్వాత చదువుల పండుగ, అక్షర సంక్రాంతి ఇలాంటి కార్యక్రమాలు పెట్టాం. దాని తర్వాత హెల్త్ డిపార్ట్మెంటు. ఎక్కడున్నా కూడా ఎవరి కోసం ఎలాంటి కార్యక్రమం నిర్దేశింపబడిందో అది వాళ్లకు చెందుతుందా, ఇంకా ఏమన్నా మెరుగ్గా చేయగలమా అనే ప్రయత్నం చేస్తున్నాను కనుక ప్రతి చోట నాకు సంతృప్తికరంగా జరిగింది. ఇది మన ఐవి సుబ్బారావు గారు చెప్తున్నది. ఎన్నికల నిర్వహణలో మానవ సంబంధాలు మెరుగుపరచుకోవడం ద్వారానే సక్సెస్ఫుల్గా నిర్వహించాలని చెప్తున్నారు. కెమెరామెన్ సురేష్తో సూర్యప్రకాష్, ఐ న్యూస్, హైదరాబాద్.